హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెంట్రుకలను ఇంట్లో ఉంచడం వల్ల మన ఇంటికి దరిద్రం పడుతుంది. అసలు వెంట్రుకలను ఇంట్లో ఉంచడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే ఇంట్లో అయితే జుట్టు వీరబోసుకొని అస్సలు తిరగకూడదు. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు నిలబడి జుట్టు దువ్వుకున్నట్లయితే మన ఇంటికి అరిష్టం కలుగుతుంది. ఎప్పుడైనా జుట్టును మనం కూర్చొని మాత్రమే దువ్వుకోవాల్సి ఉంటుంది. అలాగే జుట్టు విరబోసుకొని ఇల్లంతా అస్సలు తిరగకూడదు. మనం ముఖ్యంగా మన ఇంట్లో కనుక పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా జుట్టును విరబోసుకొని దీపాన్ని కనుక మనం వెలిగించినట్లయితే మనకు ఆ పూజ చేసిన ఫలితం అనేది మనకు దక్కదు. ఎప్పుడు కూడా జుట్టు అల్లుకొనైనా సరే, జుట్టు కొనల కింద ముడి వేసుకొనైనా సరే పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే మన ఒంట్లో ఉన్న జుట్టుకు ఎంతో పవర్ అనేది ఉంటుంది. చాలామంది జుట్టు దువ్విన తర్వాత వెంట్రుకలను బయట పడేస్తూ ఉంటారు. అలా పడేయడం వల్ల వేరే వాళ్ళు మన జుట్టుతో మనకి ఏదైనా హాని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా చేతబడి కానివ్వండి, ఏదైనా చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా చేయకూడదు అని అంటే మనం ఎప్పుడు కూడా జుట్టు దువ్విన తర్వాత వెంట్రుకలను ముడి వేసి పడేసినట్లయితే మనకి ఏమీ కాదు. అలా కాకుండా దువ్విన తర్వాతనే అలాగే తీసి బయట పడేస్తే మన వెంట్రుకలతోటి వేరే వాళ్ళు మనకి ఏదైనా హాని కలిగజేయచ్చు. అలాగే వెంట్రుకలకి ఎంతో పవర్ ఉంటుంది. మనం ఏం చేసాము, ఏదైనా తప్పు చేసినా సరే ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఒక వెంట్రుకతో టెక్నాలజీతో తప్పు చేశారా లేదా అని అది వాళ్ళ వెంట్రుకలా కాదని ఒక DNA టెస్ట్ ద్వారా తెలియజేస్తారు వెంట్రుకతో. కాబట్టి వెంట్రుకలకి ఎంతో పవర్ ఉంటుంది. కాబట్టి మనం వెంట్రుకలను ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అలాగే చాలామంది ఇంట్లో అయితే జుట్టు దువ్వుతూ ఉంటారు. అలా దువ్వినప్పుడు వెంట్రుకలన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అలాగే మనం ప్రతిసారి వెంట్రుకలను మన కంటికి కనబడుతున్నా, మనం కాళ్ళతో మనం చూడకుండా వెంట్రుకలను తొక్కుతున్నా, మనం ఎంత నీట్గా ఇంటిని పెట్టుకున్నా సరే మనకి ఇంట్లో కనుక వెంట్రుకలు మన కళ్ళకి ఊరికే కనిపించినట్లయితే మన ఇంట్లో దరిద్రం ఉందని అర్థం. అలాగే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందని అర్థం. మనం ఒక 1,00,000 రూపాయలు సంపాదించిన మన ఇంట్లో కనుక వెంట్రుకలను మన పదే మన కంటికి ఓపించినట్లయితే మన ఇంట్లో ఒక్క రూపాయి కూడా నిలవదు. అలాగే మన ఇంట్లో వెంట్రుకలు చాలా ఎక్కువగా ఉన్నట్లయితే అవి పదే మన ఇంట్లో ఉన్న మగవాళ్ళకి కనిపించినట్లయితే వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు ఎప్పుడు బయట ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలను పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో అలా ఊకే వెంట్రుకలు ఉండడం వల్ల అంత దరిద్రం చుట్టుకుంటుంది. అంత ఇంట్లో ఉండాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎప్పుడు బయటనే ఉంటూ బయట తిరుగులకు అలవాటు పడిపోతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెంట్రుకలకు శనిగ్రహం, కుజగ్రహంతో సంబంధాలు ఉంటాయి. కాబట్టి జుట్టును మనం ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేసుకోకూడదు. అలాగే జుట్టును అమావాస్య, పున్నమి, అష్టమి రోజున జుట్టును మనం కట్ చేయకూడదు. అలాగే సోమవారము, శుక్రవారము జుట్టు కట్ చేసుకోవడానికి అనుకూలమైనవి. జుట్టు కత్తిరించుకోవడానికి మంగళవారము, శనివారము నిషేధము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టును మనం మంగళవారం కానీ శనివారం కానీ కత్తిరించుకోకూడదు. అలాగే మన ఇంట్లో ఊరికే వెంట్రుకలు మన కంటికి కనిపించినట్లయితే మనం తొక్కడం కానీ, మన కళ్ళకు ఊరికే వెంట్రుకలు కనిపించినట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మానసికంగా ఎంతో బాధపడుతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇంట్లో వెంట్రుకలను అస్సలు ఉంచకూడదు. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.